సో ఇందులో చిరంజీవి గారు క్యారెక్టర్ ఎంత మంచి పేరు వచ్చింది, అలాగే వెంకటేష్ గారిది. సో బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఆ క్యారెక్టర్ వెంకటేష్ గారు అనుకున్నారా, లేదంటే వేరే ఆర్టిస్టులు ఏమైనా మీ మైండ్లో ఏమన్నా ఉందా, అసలు ఎలా అది? లేదండి. యాక్చువల్లీ బిగినింగ్ నుంచి ఇంకా ఆయనే అనుకున్నాం. ఎందుకంటే ఈ సినిమా ముందు నుంచే ఇంకేదో స్టోరీస్‌లో స్టోరీ డిస్కషన్స్‌లో అన్నీ జరిగినప్పుడు నేను నాన్నగారు అనుకుంది వెంకి గారు ఉంటే బావుంటది. ఒక 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 ఎక్స్‌టెండెడ్ క్యామియో ఉంటే, బికాజ్ మీ కెమిస్ట్రీ ఆఫ్ ద స్క్రీన్ ఆల్సో సో గుడ్. కామ్రాడరీ, ఫ్రెండ్‌షిప్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ, అది గాని మనం క్యాప్చర్ చేసి స్క్రీన్ మీద పెట్టగలిగితే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటూ ఉన్నాం ఆ డిస్కషన్స్. కరెక్ట్‌గా ఈ స్టోరీ విన్నప్పుడు ఆయనకి స్ట్రైక్ అయింది. అనిల్ ఇది గాని వెంకి గారు చేస్తే మాత్రం సూపర్‌గా ఉంటది. అంటే ఆయన ఇమ్మీడియేట్‌గా ఆయన ఓకే. అనిల్ గారికిను, వెంకి గారికి ఉన్న రిలేషన్‌షిప్ తెలుసు మనకి. వాళ్ళకున్న ఇద్దరికి మధ్యలో ఉన్న ఆ బాండ్ అన్నది తెలుసు కాబట్టి ఇట్ వాస్ అ వెరీ న్యాచురల్‌గా ఆయన డెసిషన్. మీరు చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయనకి కాస్ట్యూమ్ డిజైనింగ్, స్టైలింగ్ మీరు చేశారు. బట్ ఈ సినిమాకి వచ్చేతలకి ఆ 2 డిపార్ట్మెంట్లు వేరే వాళ్ళు హ్యాండిల్ చేశారు. అంటే మీ పర్యవేక్షణలో జరిగిందా, లేదంటే ఎలా అది? కోర్స్ నేను ఉండాల్సొచ్చిందండి. బికాజ్ ఆయన బాడీ టైపు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయనకేది కంఫర్టో అది మిగతా బయటున్న కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, స్టైలిస్ట్ కానీ తెలీదు. సో, నేను ఇలాగ నేను ఆయనతో ప్రొడక్షన్ చేయాలి, ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలి అన్నది తెలిసినప్పటి నుంచి నేనేం చేశానంటే, ఇంకొక స్టైలిస్ట్ ఉన్నారు అశ్విన్ అని. ఈజ్ ఆల్సో గుడ్ స్టైలిస్ట్. చాలామంది పెద్ద స్టార్స్‌కి చేశారు. సో, నేను చేసే సినిమాలో అశ్విన్ నువ్వు ఒక సాంగ్ చేసి చూడు. నేను మిగతా ప్రీవియస్ ఫిల్మ్స్‌లో చేస్తే యూ విల్ ఆల్సో బిల్డ్ ర్యాపో విత్ హిమ్, విత్ చిరంజీవి గారు. సో, యూ విల్ ఆల్సో అండర్‌స్టాండ్ బికాజ్ ఐయామ్ ప్లానింగ్ టు డూ అ ప్రొడక్షన్ విత్ హిమ్. అప్పుడు నేను ఫుల్ అందులో బిజీ అయిపోతే ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ కాస్ట్యూమ్స్ అని అన్నా. సో, అలాగా ఐ స్టార్టెడ్ వర్కింగ్, టేకింగ్ అశ్విన్ ఇన్ టు ద ప్రాజెక్ట్. సో, ఈసారికి వచ్చేసరికి ఎంటైర్ ఫిల్మ్‌లో ఒక లుక్ ఇలా ఉండాలి, ప్యాలెట్ కలర్స్ ఇలా చేయాలి అన్న డిస్కషన్స్ నేను, అనిల్ గారు, చిరంజీవి గారు కూర్చొని చేసాము. ఆఫ్టర్ వి సెట్ ద లుక్, ఇంకా సీన్ వైజ్ పర్చేసెస్, సీన్ వైజ్ ఎలా స్టైల్ చేయాలి, ఇవన్నిటి మీద అశ్విన్ టుక్ ఓవర్.